వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు నేను జనార్దను? నీచుడా, ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా పెట్టింది, 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, అంత కర్మ నాకు పట్టింది, నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను నువ్వు చేసిన కార్యక్రమం. ఏం ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? లంచా కొడుకులారా, ఇదే మాట మాట్లాడేది. వైఎస్ఆర్పీ నా కొడుకులారా, చంపేస్తారా లంచా కొడుకులారా. ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్న బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతలా మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా ఆ భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్ గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడలు తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు మా ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేసావు. నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళపై కొడతాడంట. ఈయన ఒక్కడే మగోడు, ఇళ్ళపై కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాడు. మా ఇంటికి వచ్చి వాడు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కరి మీద ఇబ్బంది పెట్టలా. నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. ఒక కోర్టు అంటే మున్నా కొడుకుని పక్కన కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా. మా కోడల మీద మా కుటుంబం మీద చేసేసాము. ఎంతవరకు ఊరుకుంటాం? దేనికైనా ఒక హద్దు ఉండాలా. ఏమి ఓట్లు కూడా ఇష్టం లేకపోతే ఇవ్వక ఇంత నీచం రాజకీయాలు ఏంటి? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈరోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె అంత నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి పిలిపిలా విచారించలా. ఏం చేస్తున్నావు? నిరీక్ష రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నాను నేను. ప్రతిపక్షంలో ఒకటి మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని ఆ రోజు కమ్మపాలన ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిలిచి పెట్టాల. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్ష్యం చెప్తున్నా, సాయిబాబా సాక్ష్యం చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పారు. అతని ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళు ఆ రకంగా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే నా కోడలు అయితే ఒకటి కదా. నాకు మా ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? నాకు నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రేపు మీద చేసుకుంటావా? ఏం దుర్మార్గం? ఏం మాట్లాడతావు? నీచ ప్రాజెక్ట్ మాట్లాడతావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు ఏం న్యాయం ఇది? ఎంత దుర్మార్గంగా చేస్తా ఉన్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎప్పుడు కూడా మమ్మల్ని కామెంట్ చేసేవాడు కాదు, ఏదో ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలామన రెచ్చిపోయి అంతలా మాట్లాడుతున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. మీ సామాజిక వర్గాన్ని నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టలా. నువ్వు ఇబ్బంది పెట్టావు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా
పొద్దు గూగుల్ నీచానిజంగా మీడియా ఉందని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాం. ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు.